బాస్ ఇస్ బ్యాక్ కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఈటీ వారెంట్పై వర రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ప్రొద్దుటూరు పోలీసులు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అంటూ ప్రొద్దుటూరు 1 టౌన్ పిఎస్లో కేసు నమోదైంది. విచారణకు అనుమతి కోరుతూ పీటీ వారెంట్ చేశారు ప్రొద్దుటూరు పోలీసులు. కోర్టు అనుమతితో కడప సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వర రవీంద్రారెడ్డి విచారణ నిమిత్తం ప్రొద్దుటూరుకు తీసుకెళ్లారు పోలీసులు. పీటీ వారెంట్పై వర రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ప్రొద్దుటూరు పోలీసులు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మహేశ్వరి, వర్రా రవీంద్రారెడ్డి కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. పులివెందుల్లో ఏదైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడనే కారణంగా అతన్ని అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అతను రిమాండ్ లో ఉన్నాడు. అయితే ప్రొద్దుటూరులో కూడా ఈ నెల 5వ తేదీన ఒక కేసుని నమోదు చేశారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్స్ లో కూడా అతని మీద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి 1 టౌన్ పోలీసులు కోర్టులో ఏదైతే పీటీ వారెంట్ వేశారో కోర్టు కూడా అనుమతి ఇవ్వడంతో అతను సెంట్రల్ జైలు నుంచి తీసుకెళ్లి ప్రొద్దుటూరు కోర్టులో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం వర్రా రవీంద్రారెడ్డిని ఏదైతే కడప సెంట్రల్ జైలు నుంచి తీసుకెళ్లి అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి ప్రొద్దుటూరు కోర్టులో మెజిస్ట్రేట్ ముందు అయితే ఉందో ఆ కేసుకు సంబంధించినటువంటి మేజిస్ట్రేట్ ఏ విధంగా తీర్పునిస్తారనేది అయితే మేము వేచి చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇతను కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది వర్రా రవీంద్రారెడ్డి కుటుంబీకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కావాలనే ఈ విధంగా లేనిపోని ఆరోపణలతో చిన్న సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టుల్ని బేస్ చేసుకుని ఈ విధంగా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు అనేటటువంటి ఆరోపణలు అయితే కుటుంబ సభ్యులు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మహేష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.